ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు సాయంత్రం విచారణకు రావాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో హరీష్ కేటీఆర్ను ప్రశ్నించిన సిట్ ఇటు సంతోష్ రావు విచారణతో కీలక విషయాలు రాబట్టనుంది. అయితే చట్టాన్ని గౌరవిస్తానని, విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నారు సంతోష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు సాయంత్రం 3 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్కు రావాలని సూచించింది. 160 సిఆర్పిసి కింద సంతోష్ రావును ప్రశ్నించనుంది సిట్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంతోష్ రావు నుంచి ఫోన్ వస్తే స్వయంగా కేసీఆర్ ఫోన్ చేసినట్లేనని అప్పట్లో చర్చ జరిగేది. ప్రభుత్వ అధికారుల్లో కూడా ఇదే చర్చ జరిగేదని తెలుస్తోంది. అప్పటి సీఎంఓలో సంతోష్ రావు కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ కు షాడోగా వ్యవహరించిన సంతోష్ రావు ఫోన్ ట్యాపింగ్ విషయంలోనూ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారాన్ని ఎవరెవరికి చేరవేశారు, ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత అనే అంశంపై సిట్ ఆరా తీస్తోంది. ఇప్పటికే ఈ కేసులో భాగంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను కూడా సుదీర్ఘంగా ప్రశ్నించింది సిట్. అయితే కీలక సమాచారం సేకరించే ప్రక్రియలో భాగంగా సంతోష్ రావును విచారించడం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సిట్ నోటీసులపై స్పందించారు జోగినిపల్లి సంతోష్ రావు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. చట్టాన్ని తాను గౌరవిస్తానని అన్నారు. పోలీసుల విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు సంతోష్ రావు. రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 77వ రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు గవర్నర్, స్పీకర్, మంత్రులు. 2 ఏళ్లలో రాష్ట్ర ప్రగతి, జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకున్నారు. ఎందరో త్యాగాలు, కృషి ఫలితంగానే మనం స్వాతంత్ర్య ఫలాలు అనుభవిస్తున్నామన్నారు. రైజింగ్ తెలంగాణ 2047లో భాగంగా ప్రభుత్వం సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుందన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో 77వ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రగతిని సాధిస్తుందని కొనియాడారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు గవర్నర్. The government firmly believes that the future of state is shaped in classrooms and has therefore undertaken several initiatives. The government has been according top priority for the economic development and welfare of women. అసెంబ్లీ ఆవరణలో 77వ రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. మహాత్ముడి విగ్రహానికి పూలు వేసి నివాళులర్పించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. తర్వాత జాతీయ జెండా ఎగురవేశారు. రాష్ట్ర ప్రజలకు రిపబ్లిక్ డే విషెస్ చెప్పారు స్పీకర్ ప్రసాద్. దేశంలో పేదరిక నిర్మూలన కోసమే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గరీబీ హఠావో కార్యక్రమం చేపట్టారన్నారు కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. పార్టీ నేతలతో కలిసి జాతీయ జెండాను ఎగిరేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాన్స్టిట్యూషన్ వలన ఈ దేశం ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి. బీద ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. వీళ్ళందరికీ ఒక దారి చూపించాలని చెప్పి కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది. బ్యూరోక్రసీ, పొలిటికల్ సెటప్, ఇంకా ప్రెస్, ఈ 4 స్తంభాలు కూడా మంచిగా నడిచినప్పుడే డెమోక్రసీ నడుస్తుంది. అది మన కాన్స్టిట్యూషన్లో రాయడం జరిగింది. కాంగ్రెస్ నాయకుల త్యాగాలు, కృషి ఫలితంగానే దేశ ప్రజలు స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తున్నారన్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనని పెద్దలు 2014 నుంచి అధికారంలో ఉన్నారని విమర్శించారు. నాంపల్లిలోని గాంధీ భవన్లో జాతీయ జెండా ఎగరవేశారు పిసిసి చీఫ్. 2014లో స్వాతంత్ర ఉద్యమంలో ఏమాటి అవకాశం తీసుకున్నటువంటి పెద్దలు, పాల్గొన్నటువంటి పెద్దలు ఈ దేశంలో అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి వచ్చిన దడవాయి ఈ దేశ చరిత్రని తిరగరాసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. పేదలకు మేలు చేసే కేంద్ర పథకాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని విమర్శించారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. జాతీయ ఉపాధి హామీ పథకంలో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఇందిరా, రాజీవ్ బాటలోనే రాహుల్ గాంధీ నడుస్తున్నారని విమర్శించారు. బీజేపీ స్టేట్ ఆఫీస్లో త్రివర్ణ జెండాను ఎగరవేశారు రామచంద్రారావు. పేద ప్రజలకు ఎక్కడ కూడా ఉపాధి రాలే, మట్టి తీసి మట్టి వేసి దానికోసమే కేవలం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దాని మీద వ్యర్థం చేసినటువంటి సంఘటనలు కాంగ్రెస్ ప్రభుత్వాలు మనం చూసినాం.
సరైనటువంటి పద్ధతిలో వారికి ఆజీవిక అంటే ఉపాధి కలగాలని చెప్పేసి వారు ఈరోజు విబి రామ్ తీసుకువచ్చినటువంటి సంఘటన చూస్తా ఉన్నాం. జగిత్యాలలో చిన్నపిల్లల జెండా వందనం ఆకట్టుకుంది. 5 పిల్లలు కలిసి జెండా ఎగిరేసి సల్యూట్ చేసిన వైనం అందరినీ ఆకట్టుకుంది. 5 పిల్లల్లో ఒకరు ఎడమ చేతి వాటం కావడంతో ఎడమ చేతితో సల్యూట్ చేయగా మిగతా పిల్లలు కుడి చేతితో సల్యూట్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లోక్ భవన్ లో ఘనంగా ఎట్ హోం కార్యక్రమం జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆధ్వర్యంలో తేనీటి విందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ 2025 అవార్డ్స్ ను ప్రదానం చేశారు. 2025 సంవత్సరానికి వివిధ రంగాల్లో పనిచేసిన ప్రముఖులకు అవార్డులు అందజేసిన గవర్నర్ మహిళా సాధికారత రంగంలో రమాదేవి కనిగంటికి అవార్డు ఇచ్చారు. బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో జరగని అభివృద్ధిని 2 ఏళ్లలో చేసి చూపించామన్నారు మంత్రులు. పేదల సొంతింటి కళ నెరవేరుస్తామని చెప్పారు. మేడారం జాతరకు ఘనంగా ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. జాతరకు స్పెషల్ బస్సులు నడుపుతున్నామన్నారు మినిస్టర్స్. అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 15 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. చెర్లపాలెంలో 280 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించారు. పెండింగ్ పనులను పూర్తి చేసి త్వరగా లబ్ధిదారులకు ఇండ్లను అందజేయాలని ఆదేశించారు. కాకస్ఫూర్తితో గ్రామాల్లో సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రాజకీయాల్లో ప్రజాసేవ చేయాలని కాకా చెప్పేవారన్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాజారం గ్రామంలో లక్ష్మీదేవర బోనాల వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి వివేక్. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అటవీశాఖ అనుమతులు సాధించి రాజారం గ్రామానికి రోడ్లు వేస్తామని చెప్పారు. ఎందుకంటే ఫారెస్ట్ భూములు ఉన్న దగ్గర చాలా కష్టంగా మనకు అప్రూవల్ వస్తుంది. కానీ మీకోసము మన ఈ గ్రామానికి ఈ 2 రోడ్ల కోసము సుమారు 40 ఎకరాల భూమి దండపల్లిలో ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చేసి దీన్ని మనము రిలాక్సేషన్ తీసుకున్న తర్వాత వారి అనుమతి కోసము పంపించడం జరిగింది. ఈ రోడ్డు తొందరగా శాంక్షన్ చేయండి, నిధులు ఇవ్వండి, ఈ రోడ్డు ఎట్లనైనా కావాలని చెప్పి మేడారం జాతరకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 51 బస్ స్టేషన్ల నుంచి 4000 బస్సులు నడుపుతున్నామని చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుండి మేడారం జాతరకు లాంఛనంగా ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. డిపోలో 75 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఉత్తర తెలంగాణలోని 51 బస్ స్టాండ్ల నుండి దాదాపు 4000 పైన బస్సుల్ని సమ్మక్క సారలకు స్టార్ట్ చేసింది. ఈ రోజు హుస్నాబాద్ నుంచి కూడా మరి బస్సును లాంఛనంగా ప్రారంభించాం. ఇంకా అవసరమైతే కూడా ప్రజల రద్దీ దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కూడా బస్సుల సంఖ్య పెంచే ప్రయత్నం చేస్తాం. అక్కా చెల్లెలందరికీ ఉచితంగా మహాలక్ష్మి ద్వారా ఆ అమ్మల దర్శనం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ప్రయాణం సురక్షితమైన ఆర్టీసీ బస్సులో చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. మేడారం జాతర ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు మంత్రి సీతక్క. జాతరకు వచ్చిన న్యూజిలాండ్ గిరిజనులకు స్వాగతం పలికారు. వారితో కలిసి డాన్స్ చేశారు మంత్రి సీతక్క. బీజేపీ నైతిక విలువలున్న పార్టీ అన్నారు కమలం పార్టీ నేతలు. ఒక కుటుంబ పార్టీలాగా ఎప్పుడూ ఉండదన్నారు. కేంద్రంలో ఒకటి, రాష్ట్రంలో మరొకటి ఫ్యామిలీ పార్టీలు ఉన్నాయని విమర్శించారు. బీజేపీలో చిన్న పెద్ద అనే తేడా ఉండదన్నారు. కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వినియోగించుకోవట్లేదని ఆరోపించారు బీజేపీ నేతలు.
పోస్టర్ వేసుకునే సామాన్య కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఒక్క బీజేపీలోనే ఉంటుందన్నారు రామచంద్రరావు. బీజేపీ సంస్థాగత ఎన్నికల జాతీయ రిటర్నింగ్ అధికారిగా పనిచేసిన ఎంపీ లక్ష్మణ్ కు బీజేపీ స్టేట్ ఆఫీస్లో సన్మానం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక విజయవంతం చేసినందుకు లక్ష్మణ్ ను సత్కరించారు రామచంద్రరావు. భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఒక సామాన్యుడు కార్యకర్తకు ఒక అధ్యక్ష పదవికి వచ్చేటటువంటి ఒక అవకాశాలు ఉంటాయి. అది ఏ పార్టీలో ఉండదు. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఉండదు. వాళ్ళు కూడా వాళ్ళ సంబంధించిన కుట్రీ ఉంటుంది, వాళ్ళందరూ ఉంటాయి. కానీ కార్యకర్తగా పనిచేసి పార్టీ సిద్ధాంతంలో పనిచేసి పార్టీ సిద్ధాంతంతో పనిచేసుకుంటూ కార్యకర్తలతో కలిసిమెలిసి పనిచేసి ఒక పోస్టర్ బాయ్ లాంటి వ్యక్తిని ఈరోజు జాతీయ అధ్యక్షుడిగా చేసిందంటే ఇది భారతీయ. కాబట్టి మనందరం కూడా గర్వించాల్సిన అవసరం ఉన్నది. జాతీయ విపత్తులో ఆపదమిత్ర భాగస్వామ్యం కీలకమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. విపత్తులు ఏర్పడే సమయంలో ఆపదమిత్ర వాలంటీర్లు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్ లో ఎన్డీఎంఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆపదమిత్ర వాలంటీర్ల సమావేశంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి. आपदा मित्र योजना का विस्तार, जिसके माध्यम से देश के 350 से अधिक बहु आपदा प्रवण जिलों में लगभग 1 लाख प्रशिक्षित स्वयंसेवक तैयार किए गए हैं। और यो आपदा मित्र योजना, जिसने एनसीसी, एनएसएस, एनवाईकेएस और स्काउट्स गाइड्स के माध्यम से युवाओं की ऊर्जा को आपदा प्रबंधन से जोड़ा। इन तीनों अवतारों का एक ही लक्ष्य है, आपदा के समय प्रशासन अकेला न हो, समुदाय उसके साथ खड़ा हो। బీఆర్ఎస్ కుటుంబ రాజకీయాలకే పరిమితమై ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందన్నారు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్. తండ్రి ప్రెసిడెంట్, కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కుటుంబ పార్టీ అయ్యిందన్నారు. బీజేపీలో పనితీరు, నిబద్ధత ఆధారంగా సాధారణ కార్యకర్తలకు పదవులు లభిస్తాయన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు లక్ష్మణ్. బీజేపీలో ఒక బూత్ ప్రెసిడెంట్ కూడా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఒక బీజేపీలో మాత్రమే. నెహ్రూ కుటుంబానికి సంబంధించి గాంధీ అని తోక ఉంటేనే వాళ్ళ ఐటమ్ పలానా కొడుకు అని పలానా బిడ్డను అంటే పార్టీలో కాదు. ఇవాళ కాంగ్రెస్లో చూస్తున్నాం వంశపారపర రాజకీయాలు. ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది ప్రజాస్వామ్యం. వైఎస్ఆర్సీపీ ఎవరు అంటే మన తల్లి పర్మనెంట్ ప్రెసిడెంట్, కొడుకు ప్రెసిడెంట్. కానీ బీజేపీలో ఎవరైనా అవకాశం ఉన్నది. కాబట్టి ఇవాళ మనం కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం అగ్రగామిగా మారుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు కమలం నేతలు. ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందన్నారు బీఆర్ఎస్ నేతలు. మేనిఫెస్టోను సీఎం రేవంత్ తుంగలో తొక్కారన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో అన్యాయాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి జాతీయ జెండా ఆవిష్కరించారు. మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యేక నాటిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ నాటిక ప్రదర్శించారు. కేటీఆర్, పార్టీ ఎంపీలు, నేతలు నాటికను వీక్షించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను సీఎం రేవంత్ తుంగలో తొక్కారని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. అనేక అబద్ధాలు, అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు ప్రజా సమస్యలను పక్కన పెట్టారని విమర్శించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో చేవెళ్ల నియోజకవర్గ ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగంలో చెప్పిన మాటలని, అందులో పేదవాళ్ల కోసం ముఖ్యంగా పొందుపరిచిన హక్కులని, వీటన్నిటిని కూడా మేము కాపాడుతామని చెప్పే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగమే కాదు, వాళ్ళు రాసిచ్చిన మేనిఫెస్టోను కూడా తుంగలో దొక్కుతా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణనపై తప్పుడు లెక్కలు చెప్పిందన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. కులగణనపై కేంద్రం కొత్త మోసానికి తెరతీసిందన్నారు. కేంద్రం చేపట్టే కులగణన డాక్యుమెంట్లో బీసీ అనే కాలం లేదన్నారు. కానీ మనమేమో కేంద్రం చేసే కులగణనపై నమ్మకం పెట్టుకున్నామన్నారు. బంజారాహిల్స్ జాగృతి కార్యాలయంలో రిపబ్లిక్ డే సందర్భంగా జెండా ఆవిష్కరించారు కవిత. జాతీయ స్ఫూర్తితో బీసీలు ముందుకు కదలాలని చెప్పారు.
రేపు గవర్నర్ను కలవనున్నారు బీఆర్ఎస్ నేతలు. కేటీఆర్ ఆధ్వర్యంలో గవర్నర్ను కలిసి సింగరేణి టెండర్లపై ఫిర్యాదు చేయనున్నారు. సింగరేణి టెండర్లలో కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ గవర్నర్కు కంప్లైంట్ ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో త్రివర్ణ పతాకం ఆవిష్కరించారు ప్రెసిడెంట్ ముర్ము. ఆ తర్వాత త్రివిధ దళాల శక్తి సామర్థ్యాలను చాటేలా సైనిక పరేడ్ జరిగింది. ఆపరేషన్ సింధూర్ శకటం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈసారి వేడుకలకు EU నేతలు చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు గ్రాండ్గా జరిగాయి. ఢిల్లీలో రిపబ్లిక్ డే సంబరాలు అంబురాన్నంటాయి. ఈసారి వేడుకలకు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్, మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రెసిడెంట్ ముర్ముతో పాటు EU లీడర్లకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. ప్రెసిడెంట్ ముర్ము జాతీయ జెండా ఆవిష్కరించాక పెరేడ్లో సైనిక విన్యాసాలు ప్రారంభమయ్యాయి. కర్తవ్య పథలో రిపబ్లిక్ పెరేడ్ను 150 ఏళ్ల వందే మాతర గీతం ఇతివృత్తంతో నిర్వహించారు. ఆత్మనిర్భర్ భారత్ను ప్రతిబింబించేలా సైనిక పెరేడ్ జరిగింది. 17 రాష్ట్రాలు 13 కేంద్ర ప్రభుత్వ శకటాలను ప్రదర్శించారు. అలాగే భారతీయ వ్యోమగామి సుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేశారు రాష్ట్రపతి ముర్ము. ग्रुप कैप्टन शुभांशु शुक्ला को अदम्य साहस उत्कृष्ट शौर्य के लिए अशोक चक्र से सम्मानित किया जाता है. ग्रुप कैप्टन शुभांशु शुक्ला. దేశ అభివృద్ధి ప్రస్థానం, సాంస్కృతిక వైవిధ్యం, సైనిక బలాన్ని చూపించేలా పెరేడ్ కొనసాగింది. మొదటిసారి యుద్ధ క్షేత్రంలో పాల్గొన్నట్లుగా కవాతు చేశారు సైనికులు. కొత్తగా ఏర్పడిన భైరవ్ లైట్ కమాండో బెటాలియన్, శక్తిబన్ రెజిమెంట్, 2 మాపురాల ఒంటెలు, జన్స్కార్ గుర్రాలు వంటివి తొలిసారిగా కవాతులో పాల్గొన్నాయి. అలాగే యూరప్ సమాఖ్యకు చెందిన సైనిక విభాగం కూడా పెరేడ్లో భాగమైంది. రిపబ్లిక్ డే పెరేడ్ లో ఆపరేషన్ సింధూర్ శకటం ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది. త్రివిధ దళాల సంయుక్త శక్తి సామర్థ్యాలు చాటేలా శకటం రూపొందించారు. మిసైల్స్, యుద్ధ ట్యాంకులు ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ తో తీర్చిదిద్దారు. రిపబ్లిక్ డే పెరేడ్ లో తన శక్తి సామర్థ్యాలు ప్రదర్శించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. రఫేల్, MiG-29, సుఖోయ్ 30 యుద్ధ విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆపరేషన్ సింధూర్, అర్జున్, వజ్రాంగ్, వరుణ్, విజయ్ ఫార్మేషన్లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. మొత్తం 16 ఫైటర్ జెట్స్, 4 రవాణా విమానాలు, 9 హెలికాప్టర్లు పాల్గొన్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయులకు ప్రపంచ దేశాల నేతలు విషెస్ చెప్పారు. భారత్ అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. మరోవైపు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఎట్ హోం కార్యక్రమం గ్రాండ్గా జరిగింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు రాహుల్, ఖర్గే సహా పలు దేశాల రాయబారులు హాజరయ్యారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. యూరోపియన్ యూనియన్ నేతలు ఉర్సులా వాన్ డెర్, ఆంటోనియో కోస్టా హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. విపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా వివిధ దేశాల రాయబారులు ఎట్ హోమ్ కు హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తేనెటి విందు ఇచ్చారు ప్రెసిడెంట్ ముర్ము. భారత్ పాక్ సరిహద్దులోని అట్టారీ బార్డర్ దగ్గర బీటింగ్ రీట్రీట్ గ్రాండ్ గా జరిగింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సైనికుల విన్యాసాలు చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. బీఎస్ఎఫ్ జవాన్ల విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. భారత్ మాతాకి జై అనే నినాదంతో అట్టారీ బార్డర్ దద్దరిల్లింది. భారత
రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరు కావడంపై హర్షం వ్యక్తం చేశారు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్. ఇది తనకు దక్కిన జీవితకాల గౌరవమని చెప్పారు. సక్సెస్ఫుల్ ఇండియాతోనే ప్రపంచం సుస్థిరంగా మారుతుందని తెలిపారు. రిపబ్లిక్ డే పరేడ్ కు సంబంధించిన వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు ఉర్సులా. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన సందేశాన్ని పంపారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇండియన్స్ కు ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. భారత్ అమెరికాలది చారిత్రక బంధమని తెలిపారు. గతంలో ప్రధాని మోదీతో కలిసి ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ట్రంప్. ప్రపంచ దేశాల నేతలు భారతీయులకు విషెస్ చెప్పారు. చైనా, రష్యా, ఫ్రాన్స్, ఇరాన్, నేపాల్, ఆస్ట్రేలియా, భూటాన్ సహా పలు దేశాల నుంచి సందేశాలు పంపించాయి. భారత్తో బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని తెలిపాయి. ఏపీ రాజధాని అమరావతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. రాజధానిలో తొలి రిపబ్లిక్ డే సంబురాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు టీడీపీ నేతలు. ఈ వేడుకలతో వైసీపీలో వణుకు పుట్టిందని అన్నారు. ఏపీ అమరావతిలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు హాజరయ్యారు. హైకోర్టు సమీపంలో రాయపూడి సీడ్ యాక్సెస్ పక్కన 22 ఎకరాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రౌండ్లో వేడుకలు నిర్వహించారు. పరేడ్లో పాల్గొన్న 11 దళాల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. కూటమి ప్రగతిని చాటేలా 22 శకటాలను ప్రదర్శించారు. రాజధానికి భూములిచ్చిన రైతులను ప్రత్యేకంగా ఆహ్వానించింది ప్రభుత్వం. వారి కోసం స్పెషల్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. జాతీయ జెండా ఆవిష్కరించిన తర్వాత ప్రభుత్వ పాలసీలను వివరించారు గవర్నర్. Commissioning by December 2027, the Polavaram Nallamala Sagar link is being actively pursued. As a lower riparian state, Andhra Pradesh uses only water that would otherwise reach the sea, ensuring no harm to the neighboring states. రిపబ్లిక్ డే సందర్భంగా ఏపీ లోక్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అతిథులకు ఆహ్వానం పలికారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, సవిత, వైసీపీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్జిలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పాలనలో సాంకేతికతతో ఉద్యోగులపై పనిభారం తగ్గించాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఉద్యోగులకు సమర్థత లేకపోతే శిక్షణ ఇచ్చి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఆర్టీజీఎస్ పై సమీక్ష నిర్వహించారు సీఎం. సాంకేతికతతో పాలనలో చాలా సమస్యలు పరిష్కరించవచ్చునన్నారు. ప్రభుత్వ సేవల్లోనూ ఏఐ పాత్ర పెరగాలని సూచించారు. అంబేద్కర్ స్ఫూర్తికి ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయన్నారు ఏపీ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. స్వార్థం, అవినీతితో ప్రభుత్వాలు పాలన చేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు బొత్స. మరొకసారి మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా ఒక ప్రతిమ పోవాలి, అందరూ ఒక ఆలోచన చేసుకోవాలి. ఏదైతే మహానుభావులు మనకి తెచ్చిన ఈ స్వాతంత్రాన్ని ఇది నిలబెట్టుకోవడానికి భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే తలపెట్టారో సమానత్వం, సమన్యాయం, అందరికీ రాష్ట్రాంతాలుగా అందరికీ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఫలాలు అందాలని ఆయన ఆలోచన ఏదైతుందో ఆ ఆలోచన కొనసాగడానికి మనం కృతజ్ఞతతో ఉండాలి. ఢిల్లీ వెళ్లారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశంలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పునర్వ్యవస్థీకరణ, సంస్థాగతంగా బలోపేతంపై చర్చించారు.